హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు ఒక చిన్న టాపిక్ తోటి వచ్చిన ఫ్రెండ్స్. ఆ టాపిక్ ఏంటంటే గుండెపోటు ఎందుకు వస్తుంది, గుండెపోటు లక్షణాలు, కారణాలు ఏంటి అనేది ఈరోజు మన టాపిక్లో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీరంలో ఛాతీ, ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. గుండె ఆక్సిజన్ పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. అయితే మారిన జీవనశైలి మరియు ఇతర అలవాట్ల వల్ల ప్రస్తుతం వయస్సు మరియు లింగభేదంతో సంబంధం లేకుండా చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా ఆకస్మికంగా గుండెపోటు రావటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. గుండెలోని రక్తనాళాల్లో బ్లాగులు, పూడికల వల్ల రక్త ప్రసరణను అవరోధం ఏర్పడుతుంది. ఈ కారణంగా రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుంది. దీని ఫలితంగా గుండెపోటు వస్తుంది. గుండెపోటు రావడానికి కారణాలు: మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు కలిగి ఉండటం, శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవటం, వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిడి, ధూమపానం మరియు మద్యం సేవించుట, అధిక కొవ్వు పదార్థాలు మరియు మైదాతో చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం. గుండెపోటు లక్షణాలు: గుండెలో ఆకస్మికంగా నొప్పి రావటమే కాక తీవ్రమైన నొప్పి మెడ వరకు పాకుతుంది. ఆకస్మిక మైకం, వికారం, శరీరంలో అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది. ఊపిరి తీసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ దవడ మరియు కుడి చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది. నడిచేటప్పుడు ఛాతీలో నొప్పి మరియు అసౌకర్యంగా కలిగిన దానిని గుండెపోటు లక్షణంగా పరిగణించవచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది. గుండెపోటు యొక్క నివారణ చర్యలు: మధుమేహం మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో పెట్టుకోవాలి. డయాబెటీస్ మరియు అధిక కొవ్వు గల వ్యక్తులకు గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 2 నుంచి 3 రెట్లు ఎక్కువ. ధూమపానం మానేయాలి. శారీరక శ్రమ మరియు వ్యాయామం తప్పనిసరి. రోజుకు 20 నిమిషాలు లేదా వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయటం వల్ల గుండె ఆరోగ్యం, పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు. ప్రతిరోజు ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ఇందులో కొవ్వు తక్కువగా మరియు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు మరియు కేలరీలు ఎక్కువగా, పోషకాహారం తక్కువ వంటి వాటిని పరిమితంగా తీసుకోవటం మంచిది. వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ఒత్తిళ్లు మరియు అధికంగా ఆలోచనలు చేయటం మానుకోవాలి. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రించటం వల్ల గుండెపోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు. వేరుశనగ నూనె తగిన మోతాదులో తీసుకోవాలి. రెడ్ మీట్, మటన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. పైన చెప్పిన నియమాలు పాటించడం వల్ల గుండె జబ్బులు బారిన పడకుండా చాలా వరకు నియంత్రించుకోవటం కాకుండా ఆరోగ్యమైన మరియు సంతోషకరమైన